హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. ఈరోజు మన వీడియోలో జేఈ మెయిన్స్ మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ అనేది డిస్కస్ చేద్దాం. సో చాలా షిఫ్ట్స్ ఉంటాయి. అన్ని షిఫ్ట్స్ని యావరేజ్ తీసుకొని చెప్తున్న పర్సంటేజ్ ఇది వేరీ అవ్వచ్చు. సో ముందుగా మనం 280 ఓకే 280 అబోవ్ ఉన్న మార్క్స్కి మీకు వచ్చే పర్సంటేజ్ ఎంత అంటే 99.90 ప్లస్ అంటే 91, 92, 93 ఇలా పెరిగిపోతూ ఉంటుంది. 260 మార్క్స్ అబోవ్ 260 అబోవ్ అంటే 260 నుంచి 279 మధ్య ఉన్న వాళ్ళకి వచ్చే పర్సంటేజ్ ఎంత ఉండొచ్చు అన్నట్లయితే 99.83 అబోవ్ ఉంటుంది. నెక్స్ట్ 240 మార్క్స్కి అబోవ్ వచ్చిన వాళ్ళకి ఎంత రావచ్చు అన్నట్లయితే మీకు 99.72% అబోవ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మీకు మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క పర్సంటైల్ అనేది వేరీ అవ్వచ్చు, కన్ఫర్మ్ కాదు. ఇది ఎక్స్పెక్టెడ్ పర్సంటైల్ మాత్రమే. ఎందుకంటే షిఫ్ట్కి వేరీ అవుతుంటుంది, పర్సన్కి వాళ్ళ యొక్క ఉంటుంది కాబట్టి అప్రాక్సిమేట్గా మీరు కొంచెం స్థిమిత పట్టడం కోసం ఈ యొక్క మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ అనమాట. 240 అయిపోయిందా, నెక్స్ట్ 220. సో 220 అబోవ్ ఉన్నట్లయితే 220 కాను మనకి 99.5 అబోవ్ వస్తుంది. ఇక్కడ కొంచెం వేరీ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వరకు ఏంటంటే చాలా స్లోగా వస్తారన్నమాట స్టూడెంట్స్. ఇక్కడ కొంచెం ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతారు. 99.4 కూడా అయ్యే అవకాశం ఉంటుంది. 4 అబోవ్ కానీ 5 అబోవ్ కానీ 99.40 కానీ 50 కానీ అబోవ్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 210. సో 210 అబోవ్ ఎప్పటిదాకా ఏంటంటే 220 డిస్కస్ చేశాను. ఇక్కడ 210. ఈ 210 అబోవ్ విషయానికి వస్తే ఈ 210 మీకు 99.40 అబోవ్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 200 అబోవ్ ఉన్నట్లయితే 200 కాను మీకు 99.10 అబోవ్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ 190. సో 190 అబోవ్ మార్క్స్ మీరు కానీ తెచ్చుకున్నట్లయితే మీకు అప్రాక్సిమేట్గా 98.75 అబోవ్ ఉండే అవకాశం. 180 మార్క్స్ అబోవ్ ఉన్నట్లయితే సో ఆ 180 కాను మీకు 98.30 అబోవ్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ 160 అబోవ్ వచ్చినట్లయితే మీకు 97.60 అబోవ్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ 140 మార్క్స్. సో 140 కాను మీకు 96.30 అబోవ్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ 120 మార్క్స్ కాను మీకు 93.75 అబోవ్ ఉండే అవకాశం ఉంది. ఇంకా వెళ్ళే కొద్దీ బాగా డ్రాప్ అవుతూ ఉంటుంది మీ యొక్క పర్సంటేజ్ అనేది, ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి. సో 120 తర్వాత 100. సో 100 మార్క్స్ కానీ మీకు వస్తే 90% అబోవ్ నుంచి దాదాపు 95 వరకు కూడా వేరీ అవ్వచ్చు. ఇక్కడ అంటే ఈ పై కూడా కొంచెం ఇంక్రీజ్ అయ్యే అవకాశం చెప్తున్నాను. ఇక 80 మార్క్స్ తీసుకున్నట్లయితే 80+ మార్క్స్ కానీ మనం తీసుకున్నట్లయితే మనకి 80 కాను 85% అబోవ్ వచ్చే అవకాశం ఉంది 70 మార్క్స్కి. సో 70+ మార్క్స్కి అయితే మీకు ఈ 70+ మార్క్స్ కూడా దాదాపు 80% అబోవ్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 60+ మార్క్స్ కూడా 75%. నెక్స్ట్ 50 మార్క్స్ గాను 70 అబోవ్. ఓకే 40 మార్క్స్ గాను అంటే 40+ మార్క్స్ గాను 62% అబోవ్. నెక్స్ట్ 30+ మార్క్స్ గాను మీకు అప్రాక్సిమేట్గా 55% వచ్చే అవకాశం ఉంది 30 మార్క్స్ కాను. 20+ మార్క్స్ కాను మీకు 42% వచ్చే అవకాశం ఉంది. ఇక బిలో 20 కాను బిలో 40% వచ్చే అవకాశం ఉంది. ఈ పర్సంటేజ్ మనకి ఫైనల్గా +or-10% వేరీ అయ్యే అవకాశం ఉంటుంది. 10% వేరీ అంటే సపోజ్ ఇక్కడ 160 మార్క్స్ కాను 97% వస్తుంది కదా, అప్పుడు మా బాబుకి 10% తగ్గి 87% వస్తుందంటే కాదు. ఎలా చెప్తున్నానంటే 10% వేరీ అయ్యే అవకాశం ఎట్లా అంటే, సపోజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే 160 మార్క్స్ ఉన్నాయి అనుకోండి, 160 మార్క్స్కి +or-10% మార్క్స్కి యాడ్ చేయాలి. అంటే అప్పుడు ఎలా ఉంటుంది, ఈ 160కి 160 + 16 మార్క్స్ యాడ్ చేయగా 176 మార్క్స్ వస్తాయి. సో 176 మార్క్స్ అంటే ఈ స్లాబ్లోకి వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు 160 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 97.6 అబోవ్ కానీ 98.3% అబోవ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ యాజ్ వేరే ఇంకొకటి సపోజ్ ఇక్కడ 200 చూద్దాం. సో 200 ఉన్నాయి. సో ఆ 200 మార్క్స్ వచ్చాయి. 200 మార్క్స్. సో ఎంత యాడ్ చేయాలి మనం, 200 +or-10% అని చెప్తున్నాం కదా. అన్ ద సెన్స్ ఆఫ్
200 ప్లస్ 20 మార్క్స్ అంటే 220 మార్క్స్ రావచ్చు. లేదా అంటే మనకి 220 మార్క్స్ యొక్క పర్సంటేజ్ మనం చెక్ చేసుకోవడం కోసం ప్లస్ ఆర్ మైనస్ అనేది, లేదా 180 మార్క్స్ యొక్క ర్యాంక్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ రెండు చెక్ చేసుకోగా 220కి గాను 99.5 వచ్చుద్ది, 180కి గాను ఎంత 98.3 అంటే 98.3 నుంచి 99.5 మధ్యలో. సో అంతా వేరీ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అది షిఫ్ట్లుగా అందరికీ సెట్ అయింది, అందరికి సెట్ అవ్వని రూల్గా ఉండదు. ఎందుకంటే షిఫ్ట్ 1లో సెట్ అయిన వాడికి ఇంకొక డేలో ఇంకొక షిఫ్ట్కి సెట్ అవ్వకపోవచ్చు. ఓకేనా, ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ మీ అందరూ తెలిసింది కదా. సో దాన్ని బట్టి వేరీ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఒక పేపర్ ఈజీగా ఉంటుంది, పేపర్ కష్టంగా ఉంటుంది. ఈ డిఫరెంట్ సెట్స్లోవి అన్నీ ఒకేలాగా ఉండాలి, ఒకే పర్సంటేజ్ ఒకే ర్యాంక్ రావాలనేది కాదు. ఓకేనా, దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని అండ్ వెయిట్ చేయండి, మీకు మీ పర్సంటేజ్ కూడా వస్తాయి. బట్ మీరు ఇంతమంది ఎక్కువ మంది అడుగుతున్నారు ఈ యొక్క మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ చేయమని అడుగుతున్నారు అనమాట. యాక్చువల్లీ మనం అమృత మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ చేసాం కాబట్టి సో ఆ వీడియోకి ఎక్కువ మంది అడుగుతున్నారు. జేఈ మెయిన్స్ పరంగా కూడా ఈ యొక్క మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ చేయమని అడుగుతున్నారు కాబట్టి మీకోసం ఈ వీడియో అనేది చేశాను. సో నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. ఓకేనా, ఈలోగా ఇది ఫైనల్ అని నమ్మొద్దు, జస్ట్ మీకు ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే, జస్ట్ మీకు ఒక రిలీఫ్ కోసం. అండ్ మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు పర్సంటైల్ వర్సెస్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయమని అడుగుతారు. సో నేనేం చెప్తున్నా అంటే మనకి మార్క్స్ కన్ఫామ్ అయినాయి అంతే. సో ఆ మార్క్స్ నుంచి పర్సంటైలే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ పర్సంటైల్ నుంచి మళ్ళీ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా రాంగ్. ఎందుకంటే ఈ పర్సంటైల్ ఎంత వేరీ అయితే మనకు తెలియదు. నేను చెప్తున్నా కదా ప్లస్ ఆర్ మైనస్ 10% వేరీ అని చెప్తున్నా కదా. సో ఆ వేరీ అయినప్పుడు ఆ పర్సంటైల్ ర్యాంక్ కూడా ఇంకా చాలా వేరీ అయిపోతుంది. సో ర్యాంక్ అనేది లాస్ట్ ఇయర్ 2025లో సపోజ్ 2025లో 98% వచ్చిన క్యాండిడేట్కి వచ్చిన ర్యాంక్ సపోజ్ సమ్ ఎక్స్ ర్యాంక్ అనుకుందాం. సో ఆ ఎక్స్ ర్యాంక్ అనేది 2026లో కూడా ఆ యొక్క 98%కి సేమ్ ర్యాంక్ రావాలి అని రూల్ లేదు. ర్యాంక్ అనేది వేరీ అవ్వచ్చు. ర్యాంక్ అనేది కూడా స్టూడెంట్స్ని బట్టి వేరీ అవుతుంటుంది. సేమ్ యాజ్ కట్ ఆఫ్స్ కూడా అంతే. సో మళ్ళీ మీరు వెళ్ళిపోతారు కట్ ఆఫ్ ఎంత, వాట్ ఈజ్ వాట్ అని. సో ఆ కట్ ఆఫ్ కూడా అంతే. సో కట్ ఆఫ్స్ అనేవి గవర్నమెంట్ ఇచ్చే కట్ ఆఫ్ ర్యాంక్స్ కాదవి. స్టూడెంట్స్ చూస్ చేసుకున్న కాలేజ్ని బట్టి ఆర్డర్ని బట్టి ఆ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఓకేనా, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ అందరి కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. చూస్ రైట్ కాలేజ్, రైట్ కోర్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.